నేను బిజినెస్లోకి వచ్చిందే నా ఇండివిజువల్ లైఫ్ని పక్కకు పెట్టి లైఫ్ అంటే ఇలా ఉండాలి, ఇలా లీడ్ చేయాలన్నట్టు. నేను 2011-12 నేను బిజినెస్లోకి వస్తే ఎవ్రీ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ అంటే నేను ఒక 17-18 ఇయర్స్ ఉన్న దగ్గర నుంచి నా చుట్టూ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు నా క్లాస్మేట్స్ ఉండేది, ఆ ఫేజ్ నుంచి కూడా నేను నా పక్కన ఉన్న వాళ్ళని ఒక 30-40 పీపుల్ ఎవ్రీ ఫేజ్లో కూడా నా పక్కన ఉన్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ వచ్చానమాట నేను. సో ఇప్పుడు నాది మెయిన్ కాజ్ ఏంటి, ఇప్పుడు నా బతుకు నేను బతకడం కాదు, నా ఇండివిజువల్ లైఫ్ నేను చూసుకోవడం కాదు, నేను బతికేది చూసి 10 మంది చేంజ్ అవ్వాలి అండ్ నాలాగా వాళ్ళు మోటివేట్ అవ్వాలి, ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, వాళ్ళు ఇంకా ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ మనది అనమాట. సో అంటే నా ఒరిజినాలిటీ అది. సో నా ఒరిజినాలిటీ అది కాబట్టి ఇప్పుడు ఇది ఏదో జరిగిందని చెప్పేసి డిప్రెషన్లో అట్నే ఉండిపోవడం కరెక్ట్ కాదని చెప్పేసి అగైన్ ఓవర్కమ్ అయిపోయి బ్యాక్ అయిపోయి అంటే మన ఫస్ట్ అంటే ఈ మ్యారేజ్ పర్సనల్ వీటన్నిటికంటే ముందు కూడా మనది ఏదైతే థాట్ ప్రాసెస్ ఉందో ఆ థాట్ ప్రాసెస్ని మళ్ళీ అది మన ఆలోచనలు అవి, సో మన గోల్స్ అవి, సో వాటి కోసం వర్క్ చేయాలి. ఇవన్నీ సరే సెట్ అవుతాయి లేదంటే లేదని చెప్పేసి అగైన్ బ్యాక్ టు ద వర్క్. అసలు ఫస్ట్ ఆ రీల్ చూసిన తర్వాత అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ అమ్మాయి ఆల్మోస్ట్ అన్ని జబర్దస్త్ శ్రీదేవిలో కనిపిస్తుంది కాబట్టి లిటరలీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఆ ఒక్క రీల్తో అందరూ దృష్టి నిజంగా పడినట్టు అయింది. అదొక గుడ్ థింగ్. తర్వాత ఏంటంటే వీళ్ళిద్దరూ లైక్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు, ఇష్టపడే చేసుకున్నారు. ఇదేంటి అరేంజ్డ్ కాదు, వాళ్ళకి వాళ్ళు స్వతహాగా ఇష్టపడి చేసుకున్నారు. అందరికి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే ఇష్టపడి చేసుకున్న చాలా షార్ట్ పీరియడ్లో ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు విడిపోతున్నారు నాకు కూడా తెలియదు అనే క్వశ్చన్ అందరిలో ఇదే క్వశ్చన్. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఓకే, తెలుసుకోకుండా చేసుకుని ఒకరికొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు ఒకరికొకరు మాట్లాడుకోవట్లేదు అన్న మీకు ఇంట్రెస్ట్ చూస్తున్నారు. ఈ మధ్యకాలం మొత్తం కమెంట్స్, ఎందుకు మాట్లాడట్లేదు భయ్యా, ఎందుకు శ్రీదేవి మీతో మాట్లాడట్లేదు, పోనీ కొంచెం నువ్వు అన్నట్టు గ్యాప్ తీసుకో భయ్యా అంటే ఇంకా మీరిద్దరు కలుస్తారు లేదా మాట్లాడుకుంటారన్న దృష్టితో ఇప్పుడు అక్కడ సైడ్ నుంచి ఉన్న రెస్పాన్స్ని బట్టి కలిసే ఛాన్సెస్ అయితే లేవు. వాళ్ళు ఏదో స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కానీ వాళ్ళు ఇప్పుడు వీడియోస్లో ఇచ్చే స్టేట్మెంట్స్ వేరు, నాతో మాట్లాడి నా అప్రోచ్ నాకు వాళ్ళకున్న యాక్సెస్ అనేది వేరు. ఇప్పుడు నాకు వాళ్ళకున్న యాక్సెస్ ప్రకారం వాళ్ళు ఇచ్చే కమ్యూనికేషన్ బ్లాక్, వాట్సాప్ బ్లాక్, ఇన్స్టాగ్రామ్ బ్లాక్. మీరు చూస్తున్నా అంటూ రీల్స్, నేను చూడట్లేదు బ్లాక్. ఏది లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఫ్యామిలీకి థ్రెట్ ఉందని చెప్పేసి అదో కేసు, ఎక్స్ట్రా కేసు పెట్టారు. మళ్ళీ అన్ని కమ్యూనికేషన్. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళే రైట్ కూడా లేదు. ఇప్పుడు నేను ఎవరినైనా పెద్ద మనుషులను ఎవరైనా పంపిస్తే వాళ్ళని కూడా బుక్ చేయడానికి రెడీగా విశ్వసించవచ్చు. నేను ఎవరైనా అప్రోచ్ అవ్వాలన్నా నేను భయపడాల్సిన స్టేజ్కి వచ్చిందండి.